నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ ఈకే. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆత్మీయ బంధువులు, ఆధ్యాత్మిక బంధువులందరికీ నా నమస్సుమాంజలి. ఈ మధ్య 10 రోజులు వీడియోలు పెట్టకపోవడం జరిగింది. అంటే క్లారిటీ కావాలి మనిషికి క్లారిటీ లేని మనోభావాలు ఏవి కూడా ఎదుటి వాళ్ళ మీద ప్రతిబింబించలేవు. నాకే క్లారిటీ లేనప్పుడు మీకు నేనేమి ఇవ్వగలను? ఇదే విషయాన్ని ఆదిశంకర్లు గురువు గారు చెప్పారు. అందరు గురువులు చెప్పేది ఇది. అయితే ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే, ఆత్మషట్కము నిర్వాణ షట్కము ఒకటేనా? దీని మీద ఎంత చర్చించుకున్నా ఆత్మ అంటే ఏమిటో మనం ముందు తెలియాలి. సెల్ఫ్ అంటాం. వీఆర్ యూజింగ్ దట్ వర్డ్ ఎస్ ఎ సెల్ఫ్ బై మిస్టేక్. సెల్ఫ్ అంటే షెల్ఫ్ అనుకుంటారు. ఒక అర కాదది. ఒక అరగా ఏర్పడేటువంటి శరీరంలో ఏవైతే దాగుందో అంతర్బహిష్ట సత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనేటువంటి అంతర్యామి తత్వానికి ప్రతీక ఆత్మషట్కం. అంటే మనం శరీర భావంలో మాట్లాడుతూ ఉంటాం. ప్రతిదీ కూడా నాది నాది నేను, నాది నేను అనేది. అయితే దీనికి ముందు ప్రాథమికంగా కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనోబుద్ధి అహంకారములు, చిత్తము ఇవన్నీ కూడా వరుసగా ఒక మెట్లు లాంటివి అనమాట. ఈ మెట్లన్నీ మనం ఎక్కుతుంటాం, మళ్ళీ దిగిపోతుంటాం, దిగిపోతుంటాం. ఎన్ని మెట్లు ఎక్కామో మనకే తెలియదు. మళ్ళీ ఎవరో ఏదో చెప్తే మళ్ళీ కిందకు వచ్చేస్తాం. మళ్ళీ ఇంకోటి ఎవరో గురువు సారస్పడి ఏదో ప్రవచనం ఆలకించాడు, మళ్ళీ 2 మెట్లు ఎక్కుతాం, 3 మెట్లు దిగిపోతాం. చివరికి ఎక్కడ ఉన్నామంటే జీవితం అయిపోతుంది తప్ప ఎక్కడ ఉన్నాం మనకు తెలియదు. దీన్నే ఈ ఆదిశంకరుల వారు చక్కగా వివరించిన నిర్వాణ షట్కమే ఆత్మషట్కంగా ప్రతిబింబపడుతోంది. దీనికి ఏంటంటే చిదానంద రూపం శివోహం అనేటువంటి విషయాన్ని తీసుకుని, చిదానంద రూపం, చిత్ ఆనంద స్వరూపం, అదే శివోహం అంటే మంగళము. అంటే శివోహం అంటే శివుడు అనేటువంటి అర్థం ఉంది. శివాన శబ్దానికి మంగళం అనేటువంటి శబ్దం అర్థం ఉంది. ఇవన్నీ నువ్వే, ఇవన్నీ మనమే. ఎవరికి వారే ఒక శివుడు, శివుని యొక్క ప్రతీకం. అంటే అంతా తెలిసిన తర్వాత ఏముంటుంది? ఏమీ ఉండదు. అంతా నేనే అనేటప్పుడు, అంతా నేనే అహంకారం అనేది వదలాలి. అది ఎలా వదిలితే పోయేది కాదు. అది వదిలించేటువంటి ఎన్ని రకాల సబ్బులు తయారు చేస్తారో ఇండస్ట్రీలో తయారు చేయమనండి చూద్దాం. అహంకారాన్ని వదిలే సబ్బు ఒక్కటి ఉందా? మనం రాసేసుకున్న జన్మల నుంచి ఏదో ఒక సబ్బు, దీనికి ఆ సబ్బు, దానికి ఈ సబ్బు, వ్యాధికి ఓ సబ్బు. మనకు వ్యాధులు ఎలా వచ్చాయో ఆవిడికి వాటికి పట్టదు. నీకు ఈ వ్యాధి వచ్చింది అంటాడు, ఈ లక్షణాలు ఉన్నాయంటాడు. ఆ వ్యాధి వాడికే ఉంది. వాడికే ఉన్న వ్యాధి మనకేం పోగొట్టున్నాడు? వాడే పోగొట్టుకోలేడు. ఇది ఆత్మజ్ఞానము. ఆత్మ యొక్క అంశములేమిటి? చూసే కన్ను ఉంది, వినే చెవి ఉంది. రెండింటికి ఉండే సంబంధం మనిషికి తెలియదు. ఈ నిర్వాణ షట్కంలో వీటన్నిటి గురించి చక్కగా గురువుగారు వివరిస్తారన్నమాట. ఇదేమిటి అదేమిటి అంటే, ఇప్పుడు నమక చమకాల్లో ఏవైతే ఉన్నాయో, అంటే నమః అంటే ఉన్న వాటన్నిటికీ నమస్కారం పెట్టుకుంటూ అన్నీ నీవే అని తెలుసుకుని అవన్నీ వాటన్నిటిని గౌరవిస్తూ అందరిలో ఉన్నాయని తెలుసుకోవడమే నమ్మకం యొక్క ప్రాథమిక లక్ష్యం. అయితే చమకము చమే 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 ఇది కావాలి, ఇది లేనిదే నేను బ్రతకలేను కాబట్టి అది కావాలి. బ్రతకడానికి కావాల్సింది అదే ఇచ్చేటువంటిది దక్షత. మనిషికి కావాల్సింది ఏ దక్షత అయినా అది దక్షుడు ఇచ్చేవాడు. ఆ దక్ష యజ్ఞంలో ఏదైతే కోల్పోయాడో ఆ కోల్పోయిన స్థితిని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసినటువంటి భగవత్ స్వరూపం ఏదైతే ఉందో ఆ భగవత్ స్వరూపమే మరలా తిరిగి చమే 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 అని భగవంతుడిని కీర్తించడం. ఇటువంటి కీర్తనలు ఎంతకాలం చేస్తాం? కీర్తిస్తూ ఎంతకాలం బతుకుతాం? ఆత్మజ్ఞానం కావాలంటే అంత తేలిగ్గా కేజీ లెక్క దొరుకుతుంది. పిహెచ్డీలు చేస్తే రాదండి.
యూనివర్సిటీలు ఎన్ని పెట్టి ఆత్మజ్ఞానానికి ఏ యూనివర్సిటీ పెట్టలేరు. అది యూనివర్స్ ఇస్ ద యూనివర్సిటీ. యూనివర్సిటీ ఇస్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఫర్ ద ఆత్మజ్ఞానం. ఆ జ్ఞానం అనేది రాదు మనలోంచి. అంతర్లీనమైనటువంటి అంతర్బహిష సత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ముందు ఆయన్ని తెలుసుకోండి, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకోండి, ఆయన గురించి తెలుసుకోండి, తర్వాత మన గురించి తెలుసుకోండి. ఈ రెండు ఒకటే అని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అది ఇది ఒకటే అని తెలుసుకున్న తర్వాత అది అందరిలో ఉందా లేదా అని సరి చూడండి. అందరిలో ఉన్నది అదే అయినట్లయితే అదే. అదంత తేలికైన విషయం కాదు. అవ్వచ్చు కానీ అది నిలబడదు. నిలబడిన దాన్ని నిలబడిన నారాయణ పట్టుకోగలమండి మనం? ఆయన ఒక దగ్గర నిల్చున్నాడా, కూర్చున్నాడా, పడుకున్నాడా? అన్నీ ఆయనే చేస్తున్నాడు. మరి అన్నీ ఆయన చేస్తున్నా ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? మనకు మనస్సు లేదు, పట్టుకోవాలన్న కాంక్ష లేదు, అతిష్ట లేదు, అతి దీక్ష లేదు. ఆర్తితో చెప్తున్నాను, నిర్వాణ షట్కము ఆత్మ షట్కము ఒక్కటే. 6 అరిషడ్ వర్గాలు అనేటువంటి 6 ఉన్నాయి. ఈ 6 పోతే తప్ప నిర్వాణ షట్కం అర్థం కాదు. అర్థమైన అది నిలబడదు. అందుకే ఒక్కసారి దీని గురించి మరొక 2వ వీడియో చక్కగా చేస్తాను. దాన్ని పరిశీలించుదాము గాక ఆ గురువు దయ వల్ల. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.